నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రాజయ్. గురుదత్త. శ్రీ గురుదత్త. అక్క, అనఘాష్టమి అమ్మో ఎంత మహిమాన్వితమైనటువంటి వ్రతమో మాటల్లో చెప్పలేము. చక్కగా చేసుకుంటే గనక అసలు మారిపోతాయి జీవితాలు అనటంలో సందేహమే లేదు, అతిశయోక్తి అసలే లేదు. అవును. అయితే మార్గశీర్ష మాసంలో చేసుకునేటటువంటి అష్టమి ఇంకా ఇంకా చాలా చాలా పవర్ఫుల్ అనేది వింటుంటాం. ప్రతి అష్టమికి చేసుకోవటము, కానీ మార్గశీర్ష మాసంలో ఎందుకు ఇంత స్పెషల్? ఎప్పుడు వస్తోంది? ఏం చేసుకోవాలి? దత్తపీఠంలో, మన శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో ఏం జరగబోతోంది? ఇత్యాది విషయాలు మీ ద్వారా. తప్పకుండా పద్మిని, అందరూ కూడా ఈ మార్గశీర్ష మాసంలో వచ్చే అనఘాష్టమి వ్రతం చేసుకోవటం కోసం దత్త బంధువులు, దత్త భక్తులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి పుట్టినరోజు అయిన తర్వాత, దత్తాత్రేయ స్వామి ఎప్పుడు డిసెంబర్ 15, ఆ తర్వాత వచ్చిన అష్టమి రోజు అనఘాష్టమి చేసుకోవాలని స్వామి చెప్పారు. ఎవరైతే నా దత్త జయంతి తర్వాత పారాయణం చేసి అనఘాష్టమి చేసుకుంటారో పాపములు అనేవి తొలుగుతాయి. అనఘ అంటే పాపము లేనిది అన్నమాట. అయితే అనఘాస్వామి, అనఘాలక్ష్మిని ఎవరైతే ఈ మాసంలో ఒక సంకల్పంతో పూజించి వ్రతం చేసుకుంటారో వచ్చే సంవత్సరం లోపల వాళ్ళు అష్టైశ్వర్యాలు, అంటే చాలా కుటుంబాలు కూడా నేను చూశాను పద్మిని. ఎవరైతే సంవత్సరం మొత్తం చేసుకోపోయినా ఈ మార్గశీర్ష అష్టమి, అనఘాష్టమి చేసుకున్నారో 1 year లో వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోయింది. అసలు ఎంత ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఈ రోజు ఒక ఉన్నత స్థితిలో, అంటే అంత అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నారు. వాళ్ళు ఈ వ్రతాన్ని మరవకుండా ప్రతి మార్గశీర్ష అష్టమి రోజు చేస్తూ ఉంటారు. చాలా ఘనంగా ఒక పెళ్లిలాగా చేస్తుంటారు. చాలా మంది అలా చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. చాలా మంది పెళ్లిలాగా చేస్తారనమాట. అది అనఘాష్టమి వ్రతం ఒక ప్రత్యేకత. పవర్ కూడా అలాగా అసలు ఎంత పవర్ అంటే మన పీఠంలో ప్రతి అష్టమికి కూడా మనము చేస్తూ ఉంటాం అనఘాష్టమి వ్రతం. మిమ్మల్ని కూడా పిలిచాను కదా పద్మిని, నిన్ను కూడా పిలిచాను కదరా ఒకసారి. సుమారు 20 నుంచి 22 మంది వరకు ఎప్పుడు చేసుకుంటూ ఉంటారు. ఈసారి అనఘాష్టమి కనీసం 54 నుంచి 108 మందితో సామూహిక అనఘాష్టమి వ్రతం చేయించాలి అనే ఒక సంకల్పం ఉంది నాకు. ఎందుకంటే ఆ పవర్ ఎంత అమోఘమైన పవర్ అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాలి. అలాంటి పవర్ఫుల్ డే. మార్గశీర్ష మాసంలో లక్ష్మీదేవిని గనక పూజిస్తే వెంటనే మనకి కావాల్సింది అనుగ్రహిస్తుంది అమ్మవారు. అలాంటి మార్గశీర్ష మాసంలో అనఘాష్టమి అంటే లక్ష్మీదేవిని, అలాగే విష్ణుమూర్తి ఇన్కార్నేషన్ కదా ఇద్దరు కూడా, దత్తాత్రేయ స్వామి, అనఘాస్వామి, అనఘాలక్ష్మి, వాళ్ళని అష్టసిద్ధుల్ని కూడా మనం ప్రాప్తించుకోవాలి అంటే ఈ వ్రతాన్ని ఆచరించాలి. అష్టసిద్ధులు అంటే ఎంత పవర్ఫుల్ పిల్లలు, 8 పుత్రులు కూడా చాలా పవర్ఫుల్. హనుమంతుడికి వచ్చినవి అష్టసిద్ధులు, కాత్య వీరాజుడికి వచ్చినవి అష్టసిద్ధులు. ఇది చాలా దైవ రహస్యమైన వ్రతం అని, శ్రీరామచంద్రుడు విజయం కోసం చేసిన వ్రతం అనఘాష్టమి వ్రతము. కాత్య వీరాజునికి బోధించిన వ్రతము అనఘాష్టమి వ్రతము. ఆయన ఈ వ్రతాన్ని చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ఎన్నో వేల సంవత్సరాలు చక్రవర్తి పదం పట్టారు. అలాగే శంకర్ భట్టితో చేయించింది కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈ వ్రతాన్ని ఎలా చేయాలి అని చెప్పి మరీ చేయించారు. ఈ వ్రతము పెళ్లిళ్ళు కాని కన్యలకు, పెళ్లిళ్ళు కాని అబ్బాయిలకు చేసుకోవాల్సిన వ్రతం అనఘాష్టమి వ్రతం. అసలు ఈ కోరిక ఆ కోరిక అని కాదు, ఏ కోరికైనా అనఘాష్టమిని కనుక ఆశ్రయిస్తే అసలు అద్భుతం కదా. అద్భుతం. ఎప్పుడు వస్తుంది అక్క ఇది? డిసెంబర్ 23వ తారీఖు. డిసెంబర్ 23వ తారీఖు మన పీఠంలో చేసుకున్న 2 అబ్బాయిలకి పెళ్లిళ్ళు అయ్యాయి. అప్పుడే పెళ్లిళ్ళు అయ్యి ఇప్పుడు ఒక అబ్బాయి జరగబోతుంది. డిసెంబర్ 8 అనుకుంటాను పెళ్లి జరగబోతుంది. వాళ్ళకి కరెక్ట్ గా చెప్పాను, మీరు 5వసారి వచ్చేసరికి మీకు పెళ్లి కుదురుతుంది, పెళ్లి అయిపోతుందని. అలా జరిగింది. చాలా ఆనందంగా ఉన్నారు. కావాలంటే మనం వాళ్ళని ఫోన్ లో కూడా మాట్లాడించవచ్చు. వాళ్ళ వివాహం జరగబోతుంది. అలాగే ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ వ్రతం ఆచరించి అంత పవర్ఫుల్ పద్మిని. సంవత్సరంలో మీరు ఎప్పుడూ చేసుకోకపోయినా పర్వాలేదు, ఈ అష్టమిని సద్వినియోగం చేసుకోండి.
సామూహికం అనేది ఇంకా పవర్. రైట్. మరి దత్తపీఠంలో ఖచ్చితంగా వచ్చి చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దత్తపీఠంలో మరి 54 నుంచి 108 మందికి కూడా అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లత గారి నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. కాని పక్షంలో అంటే సుదూర ప్రాంతాల్లో ఉన్న వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఇంటికి పంతులు గారిని పిలిపించి చేయించుకోవచ్చు. ఇంటికి పంతులు గారిని పిలిపించి చేసుకోవచ్చు. వాళ్ళకి వ్రత విధానం తెలిస్తే, లేదా మనకి సంకల్పము గోత్రనామాలు పంపించినా కూడా అలా కూడా మనం వాళ్ళ పేరు మీద కూడా నిర్వహిస్తాం. గోత్రనామాలు పంపించినా కూడా గోత్రనామాలు వాళ్ళ సంకల్పం ఏదైతే ఉందో మనకు పంపించినా కూడా మనం దాన్ని చక్కగా అనగాష్టమి వ్రతంలో పెట్టి పూజిస్తాం. అద్భుతం అక్క. చాలా చాలా పవర్ఫుల్ డే. డెఫినెట్ గా మనం అనగాష్టమితో పాటు సువాసిని పూజ చేస్తాము. ఎందుకంటే అనగాష్టమి వ్రతంలో ఒక విధానం ఏంటంటే, ఇన్ని వారాల సంకల్పం, 5 వారాలు చేస్తే ధన ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, 10 వారాలు చేస్తే ఆరోగ్య ప్రాప్తి, అలాగే 15 వారాలు చేస్తే సంపూర్ణ ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు అన్ని కూడా ఇస్తాం. అలాగే 20 సార్లు చేస్తే అష్టసిద్ధులు కూడా ప్రాప్తిస్తాయి అని చెప్పటం జరిగింది. అలా వాళ్ళు చేసిన తర్వాత చివర్లో సువాసిని పూజ చేయమంటారు. కానీ మన పీఠంలో స్వామి ఏం చెప్పారంటే, ప్రతి అనగాష్టమికి కూడా సువాసిని పూజ చేయమని చెప్పారు. చేస్తున్నాము. ప్రతి అనగాష్టమి వ్రతానికి సువాసిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలుగా భావించి వాళ్ళకి మనం సువాసిని పూజ చేయటం జరుగుతుంది అనమాట. అవును. ఒక అష్టమికి, కృష్ణాష్టమికి నేను కూడా వెళ్ళడం జరిగింది దత్తపీఠంలో. ఎంత చక్కగా చేశారో చెప్పలేము అసలు. కృష్ణాష్టమి చాలా చక్కగా అద్భుతం అక్క. సో 23వ తారీఖు చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. అనఘాష్టమిని అస్సలు మిస్ అవ్వద్దు. ఒకవేళ అంటే 8 సూతకంలో ఉన్న వాళ్ళు ఈ అనఘాష్టమి చేసుకోవచ్చు. 8 సూతకంలో ఉండే వాళ్ళకి పనికిరాదు కదా, దత్తుడు కదా, దత్తుడు పనికిరాదు. అనగాష్టమి చేయడానికి లేదు, అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. ప్రతి అష్టమి మనం చేస్తున్నాం కాబట్టి కంటిన్యూ చేసుకోవచ్చు. మన పీఠంలో ఎలాగో జరుగుతుంది. ప్రతి అష్టమి నిర్విరామంగా, అంటే స్టాప్ లేకుండా జరుగుతుంది పీఠం పెట్టినప్పటి నుంచి. ఇప్పుడు అనఘాష్టమి చేసుకోవాలి అని ఇంత డంకాపదంగా చెప్తున్నారు. కానీ ఒకవేళ చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి, రకరకాల పర్స్పెక్టివ్స్ ఉంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి. ఇంట్లో వాళ్ళు చేయనివ్వరండి, ఇప్పుడు ఏంటో కొత్తగా ఇవి చెప్తున్నాం అని అంటున్నారు, ఇట్లా రకరకాల మాటలు ఉంటాం. చెయ్యలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? స్వామి అనుగ్రహాన్ని ఇంకా పొందకుండా అలా ఉండటమేనా? అలా ఏం లేదు పద్మిని. ఎలా అనుగ్రహం పొందాలి? వాళ్ళకి చక్కటి ప్రశ్న అడిగావు. వాళ్ళకి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో అనఘాలక్ష్మి వర్ణనము అనే అధ్యాయం ఉంది. దాన్ని చదువుకొని వాళ్ళు భావించినట్టుగా, ఎందుకంటే స్వామి చెప్పారు, నువ్వు కాశీలో లేకపోయినా నీ మనసు అక్కడ ఉంటే నువ్వు కాశీలో ఉన్నట్టే. నువ్వు ఏ వ్రతం ఆచరించటానికి, తీర్థయాత్ర చేయటానికి నీకు అనుకూలంగా లేకపోయినా నీ మనసు దాన్ని చేస్తున్నట్టు భావించినా, ఆ విధంగా నువ్వు అనఘాలక్ష్మి వర్ణన చదివినా కూడా, అధ్యాయం చదివినా కూడా స్వామి నీకు చేసే అవకాశాన్ని కల్పిస్తారు. త్వరలో అనుగ్రహం ఇస్తారు. అద్భుత అనుగ్రహం ఇస్తారు. చేయలేకపోతున్నాను బాధపడాల్సిన అవసరం లేదు. అధ్యాయాన్ని పారాయణ, అనఘాలక్ష్మి వర్ణన అని ఉంటుంది, ఆ అధ్యాయాన్ని పారాయణ చేసుకోవాలి. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 23వ తారీఖు చాలా కోలాహలంగా జరగబోతోంది అనమాట. చాలా దత్తపీఠంలో ఖచ్చితంగా స్వామి అనుగ్రహం ఉంటే నేను కూడా అక్కడే ఉండేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా కూడా వస్తే మాకు చాలా ఆనందం. కానీ పరిస్థితి తెలుసు కదా, తెలుసు కాబట్టి వస్తానో ఏమో తెలియదు కానీ అదే వస్తావు ఖచ్చితంగా. స్వామి తీసుకొస్తే లైవ్ ఉంటుంది, చక్కగా రికార్డింగ్ చేసినా కూడా లైవ్ మీ కూడా మన దత్తపీఠంలో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.